ఇక్కడ ఏంది అంతా డూప్లికేట్ గాంధీలే. ఒకప్పుడు ఒరిజినల్, ఇప్పుడు ఒరిజినల్ ఎవరు లేరు. బట్టి పొంగులేటి తుమ్మలకు పేదల ఉసురు తప్పదు. వెలుగుమట్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఈ కేటీఆర్ది వెలుగుమట్ల గురించి నేను ఒకటి చూపిస్తా. వెలుగుమట్లలో ఏం మాట్లాడిందంటే, రాజకీయం కోసం రావాలి. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సార్. మళ్ళీ మీకు ఇదే వెలుగుమట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే ఆయుధాలు ఉన్నాయి, మీకోసం కొట్లాడతాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతాం. శాసనసభలో ఏం చెప్తున్నాడు? వెలుగుమట్లకు పోయి కేసీఆర్ సార్ పంపించిండట. కేసీఆర్ సార్ ఎవరికి సార్ ఏ బడ్జె పాఠాలు చెప్పిండు. సరే అది పక్కన పెడితే కేసీఆర్ సార్ పంపించిండు, మీకు ఇక్కడనే ఇల్లు కట్టిస్తాం, ఇక్కడనే పట్టాలు ఇస్తాం, గృహప్రవేశానికి వస్తామని మాట్లాడుతుండ్రు. సిగ్గు తప్పిన బోడ కొంచెమన్నా సిగ్గు లజ్జ ఉండాలి. వాసాల మరిని ఏం చేసిండ్రు? మీరు అధికారంలో ఉన్నప్పుడు బాణం కొడితే సూటిగా పోవాలని చెప్పిన దొంగలు మీరు. ఉన్న ప్రజలై మొత్తం ఊరు ఇళ్ళని కూలగొట్టాలని రోడ్డు మీద కూర్చోబెట్టిన దొంగలు మీరు. మీరు చేస్తామంటే ప్రజలు నమ్మాలా? వాసాల మరిని చేసి అధికారంలో ఉన్నప్పుడే పీకలేకపోయారు. ఇప్పుడు పోయి వాళ్ళకి అన్ని బ్రోకర్ మాటలు చెప్తున్నారు. వాసాల మరిని ఏం చేసిరు? ఆగమాగం చేసిరు. పోయి ఆడ భోజనాలు చేసి అన్ని చేసి కథలు పడి ఇళ్ళని ములగొట్టుకొని బాణం కొట్టిన సూటి వాళ్ళకి ఇట్టుంటాయి ఇల్లు, నేను కట్టిస్తా సూపర్ ఉంటుంది నీకు ఎందుకని చెప్పి ఇళ్ళని గులగొట్టిన దొంగలు గీడనేమో ఈ మాటలు మాట్లాడుతారు. అంటే ప్రజలారా నమ్మకురి, ఈ దొంగ మాటలు నమ్మకురి. ఇగో అరవింద్ కుమార్కు నో పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టిన సర్కార్ అడ్డంకిగా మారిన ప్రాసిక్యూషన్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏటుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి. ఎవరు చేసిన పాపం? కేటీఆర్ అనేటువంటి పాపం చేసి ఇగో అధికారులు బలవుతున్నారు. వాళ్ళు చెప్పారు, నేనే చెప్పినా, నేనే చేయమన్నా, నేనే దొంగని అని. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒప్పుకున్నాడు. నేనే చెప్పినా చెప్తున్నా కానీ నేను దొంగనెట్లయితే అన్నాడు. అరే దొంగ కాకుండా ముందు చెప్పాల్సిందే. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఇగో జిహెచ్ఎంసీ పైసలు, హెచ్ఎండిఏ పైసలు తీసుకుపోయి దాంట్లో పెడుతున్నాము, ఫార్ములా ఈ కార్ రేసుకు దీంట్లోకి వెళ్ళి దానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పాలి. ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా, మంత్రి క్యాబినెట్ మీటింగ్ లేకుండా, ఏం లేకుండా మీ సొంత జాగీర్ లాగా ఇట్లా ధన ట్రాన్స్ఫర్ చేసుకున్నావు దొంగ. వాళ్ళ దగ్గర నుంచి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నావు, అవి మీ పార్టీ ఫండ్ కింద తీసుకొని మీ పార్టీ ఫండ్ వేసుకున్నావు. ఇది నువ్వు పట్టబడి దొరికిన దొంగవు, 55 కోట్ల దొంగవు కేటీఆర్. నువ్వు మళ్ళీ సిగ్గు లేకుండా ఇంకొకరిని విమర్శిస్తావా? పట్టపగలు దొరికిన దొంగవు, క్లియర్గా దొరికిన దొంగవు, ఒప్పుకున్న దొంగవు. ఇంకా మళ్ళీ వేరే వాళ్ళ గురించి బావా బామ్మర్దుల ఒంటి నిండా విషమే. కేటీఆర్ హరీష్ రావుపై మంత్రులు పొంగులేటి, వివేక్, పొన్నం ఫైర్. కాంగ్రెస్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకపోతున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రండి, తేల్చుకుందాం. కాళేశ్వరం అప్పులతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఆ ప్రాజెక్టులపై సిబిఐ విచారణకు కేంద్రం ఎందుకు ముందుకొస్తలేదని ప్రశ్న. బావా బామ్మర్దులు ఇద్దరు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన పోటీ. ఇప్పుడు హరీష్ రావు ఏంటంటే ఇక నేను లేకుంటే మీకు వెళ్ళదు, మీ ఇల్లు గడవదు, మీ కథ నడవదు అన్నట్టు హరీష్ రావు ఏమో అట్లా తిరుగుతున్నాడు. కేటీఆర్ ఏమో కొద్ది రోజులు హరీష్ రావును ఉండనియాలి, ఇంకా మా చెల్లి వెళ్ళిపోయింది, కొద్ది రోజులు హరీష్ రావును ఉండొచ్చి తర్వాత ఇక ఆయనను కూడా బయటికి నూక్తి అయిపోతుందని కేటీఆర్ ఆలోచన. ఒక్కరిని మించి ఒకరు ఆట ఆడుతున్నారు. కానీ ఆ ఇద్దరిలో ఎవరిది పై చేయి అవుతుంది అంటే లాస్ట్కి ఫైనల్గా హరీష్ రావుదే పై చేయి అవుతుంది. లాస్ట్ కేటీఆర్ని ఆగం చేసేసి హరీష్ రావు పార్టీ పగ్గాలను మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాడు, గుర్తుపెట్టుకోరు. ఒంటి నిండా విషయమే. ఎవరికి ఎక్కువ విషయం ఉన్నదంటే పోటీ పడితే హరీష్ రావుకి ఎక్కువ ఉంటుంది కేటీఆర్ కంటే. 99 రోజుల యాక్షన్ ప్లాన్, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి చర్యలు. వచ్చే నెల 2 నుంచి జూన్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు. మార్గదర్శకాల కోసం బట్టి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ 99 రోజుల పాటు దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికీ అన్ని జిల్లా స్థాయిలో సమావేశ తేదీలను ఖరారు చేసింది. విధి విధానాల రూపకల్పనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, శ్రీధర్ బాబు సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ వీలైనంత త్వరగా విధి విధానాలను ఖరారు చేయాలని సూచించింది. అంతేకాకుండా 99 రోజుల ప్రణాళిక. దేనికి ఇదంతా అంటే ప్రభుత్వం ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నదో, సంక్షేమ పథకాలు ఇస్తున్నదో వీటన్నిటి గురించి ప్రజల్లోకి వెళ్ళాలి.
ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు వివరించాలి, అన్ని డేట్లు ఖరారు చేస్తున్నారు, చేయాలి, మంచిది. ఎందుకంటే వీళ్ళు ప్రతిపక్షాలు కూడా దమ్ముంటే ప్రజల్లోకి రండి తెలుసుకుందాం ప్రజాక్షేత్రంలో అంటారు. వీళ్ళు ఎన్నిసార్లు ప్రజాక్షేత్రంలో పోయినా కాంగ్రెస్ వాళ్ళు గెలిచే వస్తున్నారు బ్రహ్మాండమైన మెజార్టీతో. ఇంకా ప్రజాక్షేత్రమైంది, అందుకనే ఇంకా వీళ్ళే ప్రజలలోకి పోవాలి అన్న ఉద్దేశంతో ప్రజలలోకే పోతున్నారు. చాలా సంతోషం.